గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్నాక డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్లేయర్స్కు కోచ్కు మధ్య దూరం పెరిగిపోయిందని అందరికీ అర్థమైపోయింది. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను టీం నుంచి తప్పించాలని గంభీర్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్లు ఫస్ట్ వన్డేలో విరాట్ సెంచరీ తర్వాత చేసుకున్న సెలబ్రేషన్స్, రోహిత్ శర్మ స్పందించిన తీరు చూస్తుంటే ఈ వార్తల్లో నిజం ఉందనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై కాస్త ఘాటుగానే స్పందించాడు. రవిశాస్త్రి ఏమన్నాడంటే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు దిగ్గజ ప్లేయర్స్. వన్డేల్లో వాళ్ళిద్దరూ ఎప్పుడూ లెజెండరీ ప్లేయర్గా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అలాంటి ప్లేయర్లతో గొడవ పడడం లాంటివి చేయొద్దు. కానీ కొంతమంది విరాట్, రోహిత్లను టచ్ చేయాలని చూస్తున్నారనేది మాత్రం నిజం. అయితే ఈ ఇద్దరు నిజంగా అతన్ని సీరియస్గా తీసుకుని కరెక్ట్ బటన్ నొక్కితే అతను, అతని గ్యాంగ్ చుట్టుపక్కల కనిపించకుండా పోతారు. చాలా వేగంగా మాయమైపోతారు. కాబట్టి రోహిత్, విరాట్లతో పెట్టుకోకపోవడమే వాళ్లకు చాలా మంచిది. రోహిత్, విరాట్లతో పెట్టుకునే ముందు వాళ్ళ స్థాయి అంటూ తెలుసుకుంటే మంచిదంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇక్కడ రవిశాస్త్రి పేరు చెప్పకపోయినా అతనిచ్చిన మాస్ వార్నింగ్ మాత్రం ప్రెజెంట్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అలాగే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ను ఉద్దేశించి మాట్లాడినవేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రవిశాస్త్రి ఇలా నేరుగా మీడియా ముందే వార్నింగ్ ఇచ్చాడంటే గంభీర్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అయి ఉంటాయని ఫిక్స్ అయిపోతున్నారు.